దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజు అత్యధిక పెన్షన్లు అత్యధిక మొత్తంతో పంచడం అనేటువంటి జరుగుతుంది. 1వ తేదీ నాడే, ఒకవేళ 1వ తేదీ నాడు ఆదివారం అయితే లేదా పండుగలు ఏదైనా వచ్చి సెలవు అయితే దానికన్నా ముందు రోజే పెన్షన్లు ఒక ఉద్యోగస్తుల జీతాల్లాగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు మనకు 4,000 రూపాయల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా విడో పెన్షన్స్ మన నియోజకవర్గంలోనే పత్తిపాడు నియోజకవర్గంలో మన వృద్ధాప్య పెన్షన్లు 18,000 ఉన్నాయి, విడో పెన్షన్స్ 10,000 ఉన్నాయి, మరి వికలాంగుల పెన్షన్స్ దాదాపుగా 1,400 ఉన్నాయి. ఇలా చెప్తూ పోతే మన నియోజకవర్గంలోనే 32,000 పెన్షన్లు మనం పంపిణీ చేస్తున్నాం. 32,000 పెన్షన్లు, 30 రకాల పెన్షన్లు, అందులో కూడా 14 కోట్ల రూపాయలు నెల నెల ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే బాబు గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు. గత ప్రభుత్వంలో మాదిరిగా నేను 3,000 రూపాయలు చేస్తాను పెన్షన్ అన్నారు, 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తానన్నారు. అందరూ ఆశించాం 3,000 రూపాయలు మొదటి నెల నుంచి వస్తుందేమో అని, కానీ రాలే. ఏం చేశాడు? 200 రూపాయలు 200 రూపాయలు అని చెప్పి 5 సంవత్సరాల్లో చేశాడు. చంద్రబాబు నాయుడు అలా కాదు, నేను ఏదైతే పెంచుతానని చెప్పాడో ఆ పెంచిన డబ్బులు ప్రభుత్వం లేకపోయినా ఏప్రిల్, మే, జూన్ కలిపి 3 నెలలు అరియర్స్తో సహా చెల్లించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు డబ్బులు ఉన్నాయి కాబట్టి పంచుతున్నారని కాదు, ఇక్కడ డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల అప్పులు మోపిపోయారు. అప్పులు ఉన్నప్పటికీ కూడా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ప్రజలంటే ప్రేమ, ముఖ్యంగా పేదలంటే అభిమానం, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అన్నటువంటి ఒకే ఆలోచనతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అనుకున్నది చెప్పింది. ఈరోజు 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్, 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్, ఈ రకమైనటువంటి పెన్షన్లో ఎక్కడ కోత పెట్టకుండా రాష్ట్రం మొత్తం మీద 68 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అనేటువంటిది 2,700 కోట్ల రూపాయలు. 2,700 కోట్ల రూపాయలు మనం పట్టుసీమ కట్టింది 1,200 కోట్లతో. అలాంటివి 2 కట్టచ్చు నెల నెల. అయినా కూడా పేదల సంక్షేమమే ముఖ్యం కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని దీవించాలి. నమస్కారం.